హలో వెల్కమ్ టు రాఖీ స్పెషల్. రాఖీ పండగ పేరు వినగానే అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, ప్రేమానురాగాలు గుర్తొస్తాయి కదా. రాఖీ పండుగ సందర్భంగా ఈ రోజున మన స్టూడియోకి అన్నా చెల్లెళ్ళు హవీష్, నిఖిల వచ్చేసారు. మరి చెల్లెలు నిఖిల కోనేరు నిర్మాణ సారథ్యంలో హవీష్ నేను రెడీ సినిమా చేస్తున్నారు. సక్సెస్ఫుల్ సినిమాల దర్శకుడు నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా సిద్ధమవుతోంది. మరి ఆ సినిమా డీటెయిల్స్ ఏంటో ఈ రోజు రాఖీ పండుగ స్పెషల్గా మనం తెలుసుకుందాం. హవీష్ అండ్ నిఖిల, వెల్కమ్ టు TV9 స్టూడియో ఫస్ట్. అండ్ మీ ఇద్దరికి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ TV9 స్టూడియోలో మీకు కనిపిస్తుంది అన్నా చెల్లెలు మాత్రమే కాదు, ఒక సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ హీరో కూడా. ఆ సినిమా ఏంటి, ఆ సినిమా విశేషాలు ఏంటి అని మాట్లాడుకుందాం. అందుకంటే ముందు రాఖీ పౌర్ణమి గురించి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత ఏ విధంగా ఉంటుంది, అలాగే కీచులాట్లు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హలో హవీష్, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. ఎక్కడున్నా కూడా చెల్లి ముందు వాలిపోతారా రాఖీ కట్టించుకోవడానికి? తనే వస్తుంది యూజువల్గా ఆల్ దీస్ ఇయర్స్. ఇది టూ మచ్ అంటే అలా పాపం చిన్న చెల్లి, మీరు ఎక్కడున్నా వెతుక్కుంటూ రావాలా? మామూలుగా అయితే రావాలి, బట్ అనుకోకుండా మా చిన్నప్పటి నుంచి అలానే జరిగింది. తను ఎక్కడున్నా తనే వచ్చేది. అంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేసేవాడిని కాదు వాళ్ళు రాఖీ అని. సో తనే ఆ రోజు పొద్దున్న వచ్చి రాఖీ కట్టి. అసలు ఆ రోజు రాఖీ పండుగ అనేది మీకు అది కూడా గుర్తుండేది కాదు, అదే చెప్తున్నాను. మరి గిఫ్ట్ సంగతి ఏంటి? రాఖీ కడితే గిఫ్ట్ మట్టుకు ఇచ్చేవాడిని. నా దగ్గర అన్ని అప్పటికప్పుడు వెళ్ళి బీరువాలో ఎంత ఉంటే అంత పోగేసి తీసుకొచ్చి ఇచ్చేవాడిని. ఎంత ఉంటే అంత. ఎలా ఉంటారు అన్నయ్య మీతో? నాకు యాక్చువల్లీ తనే నా ఫాదర్ లాగా పెంచారండి. 3 years ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరికి. తనతోనే ఎక్కువ అన్ని షేర్ చేసుకునేదాన్ని. తనే అన్ని ఓవర్సీ చేసేవాడు. చాలా ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండేవాడు చిన్నప్పుడు. ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చదవాలి, అన్ని చాలా చాలా ఉండేవి. సో రాఖీ కూడా యాక్చువల్లీ తను US లో చదువుతున్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు అంతా నేనే వెళ్ళి రాఖీ కట్టొచ్చేదాన్ని. అండ్ తను అన్నట్టు ఏది ఉంటే అది, అసలు ఏది లిటరల్గా తన దగ్గర 100 ఉన్నా 1000 ఉన్నా మొత్తం నాకు ఇచ్చేసేవాడు. ఏది కౌంట్ కూడా చేయకుండా తీసి ఇచ్చేసేవాడు. ఎక్స్ట్రీమ్లీ క్లోజ్. ఇద్దరం చాలా మంది ట్విన్సా అని అడుగుతారు, అంత క్లోజ్ గా తిరుగుతుంటాం. నేను కూడా అదే అడగబోతున్నా, ట్విన్సా అని. కానీ చెప్పేసరిగా 3 years ఏజ్ గ్యాప్ ఉందని. కానీ చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు, ఒక ఫాదర్ లాగా పెంచారు అని చెప్పి. నేనే అలానే డైరెక్ట్ గా అన్నారా మీతో? ఇప్పుడు చెప్పటమే కానీ, బట్ ఎప్పుడు నాతో ఎప్పుడు అనలా. బట్ నేను కూడా అలానే అనుకోలే, బట్ మోస్ట్లీ ఫ్రెండ్ లానే ఉండేవాడిని. సో తనకి అంటే మీ ఇద్దరం కలిసి పెరిగాము. మా ఇద్దరి మధ్యలో ఒక బ్రదర్ కూడా ఉన్నాడు కానీ, బట్ తను ఎక్కువ హాస్టల్లో ఉండేవాడు. మేము ఇద్దరం డే స్కాలర్ స్కూల్లో ఉండేవాళ్ళం. సో రోజు కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం, కలిసి స్కూల్ నుంచి వచ్చేవాళ్ళం. ఇంట్లో కూడా కలిసి సేమ్ ట్యూషన్ మాస్టర్ ఉండేవాళ్ళు. ఎవ్రీథింగ్ వెరీ మచ్. ఇంకా ఎప్పుడు మీ ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం. సో అట్లా ఒక రకంగా చెప్పాలంటే నిఖిల గారికి మీరు బాడీ గార్డ్ లా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళాలన్నా అంతే, రైట్? ఎప్పుడైనా గొడవలు వస్తాయి ఇద్దరికి మధ్యలో? జనరల్ గా అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఉంటాయి. అంటే గొడవలు వచ్చినా మేము రక్కేసుకోవటం అలా ఆ మోడల్ కొట్లాట్లు ఉండేవి కావు. ఊరిని అరుచుకోవటమే. నేను అరిసేవాడిని, తను క్వైట్ గా ఉండేది అంతే. తప్పితే తను మళ్ళీ తిరిగి అరగటం అలా ఎప్పుడు చేయలే. మరి నాకు తెలీదు. గొడవలు తక్కువ అండి. స్కూల్కి లేట్ గా వస్తుంది అని అంతే. తప్పితే ఫర్ ఎగ్జాంపుల్ తను లేట్ గా వస్తే, కారు లేట్ గా బయలుదేరితే నన్ను బయట నుంచి కూడా పెట్టేవాళ్ళు చిన్నప్పుడు. ఇది చాలా మంది జరుగుతుంది. సో స్కూల్ అయిపోయిన తర్వాత కొట్టేవాడిని. మీ వల్ల నేను ఇప్పుడు బయట నుంచి అలా అంతే. నాకు తెలిసి మ్యాక్సిమం అది ఒకటే గొడవ అనుకోండి లైఫ్ మొత్తం మీద. చిన్నప్పుడు స్కూల్లో ఆయన 8th class లో ఉన్నప్పుడు, నేను 5th లో ఉన్నప్పుడు అంతే గొడవ. దాని తర్వాత అసలు ఎప్పుడు గొడవలు లేవు. అంతే. నన్ను బయట నుంచో పెట్టేవాళ్ళు. వాళ్ళకి తెలియదు కదా. అయితే అన్నా చెల్లెళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఏదో ఒక టైంలో ఒకరి మీద ఒకరికి ఉన్న అభిమానం బయటకు వస్తూ ఉంటుంది. మా మధ్య ఇంత బాండింగ్ ఉందా, అన్న లేకపోతే నేను ఉండలేను, చెల్లి లేకపోతే నేను ఉండలేను అని అనిపించిన సందర్భాలు ఉన్నాయా మీ ఇద్దరికి? యా, డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు యూజువల్గా సో ఆఫ్టర్ మై పేరెంట్స్, సో నేనైతే సో మా చెల్లి ఉంటుంది. సో ఏమైనా షేర్ చేసుకో. ఇప్పుడు రైట్ నౌ ఐ షేర్ విత్ మై డాడ్ అండ్ ఆల్. సో ఫ్యూచర్లో సో ఆఫ్టర్ డాడ్ చెల్లి ఉంటుంది, చెల్లితో షేర్ చేసుకోవచ్చు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా ఐ నెవర్ టోల్డ్ హర్. బట్ ఏమన్నా ఒకసారి ఏమన్నా చెప్పాను అనుకుంటా, ఐ డోంట్ నో. బట్ ఒకసారి చెప్పినట్టున్నా. బట్ యా, సో ఆఫ్టర్ డాడ్ నేను నీకు చెప్పుకుంటాను, వింటావా, ఇట్లా
సో అంతే, దట్స్ ఆల్. సో ఐఎమ్ కౌంటింగ్ ఆన్ హర్ ఫర్ హర్ టు బీ దేర్. చిన్నప్పుడు అంతా తను నన్ను పెంచాడండి. సో ఇప్పుడేమో తను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. సో యూనో సో రేపు పొద్దున్న నువ్వు ఒక్కడివే ఎలా ఉంటావు, ఎవరు చూసుకుంటారు అంటే చెల్లుందిగా అని అన్నాడంట మమ్మీతో. సో అలా సో ఇంకా ఇంకొంచెం పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా, లేక చెల్లికి పెళ్లి అయిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నారా? పాయింట్ ఉంది కదా ఇక్కడ. ఉద్దేశం లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్. ఎందుకని? I don't know. I mean, I feel it's not needed. Yeah. అంటే చెల్లి అన్న రిలేషన్ మీరు ఇంత బాధ్యతగా తీసుకున్న వ్యక్తికి మ్యారేజ్ మీద ఒపీనియన్ కంప్లీట్ గా లేదు, చిన్నప్పటి నుంచి లేదు. I was like, okay, so మీకు ఒక పర్సన్ నచ్చితే you should be with that person. Why should the society be involved? Why should be the legal system be involved? అంటే నువ్వు ఫోర్స్ చేసి నువ్వు ఉంటావా చస్తావా అని చెప్పి ఇంతమంది ఎందుకు, నువ్వు నచ్చితే ఉండాలి, నచ్చకపోతే వెళ్ళిపోవాలనేది నా కాన్సెప్ట్. సో సో ఫోర్స్ చేసి ఉండటం వల్ల అందరూ ఫోర్స్ చేసి ఉంచారు కాబట్టి నువ్వు అందులో ఉండాలి అనేది రాంగ్ అనేది నా బిలీఫ్ చిన్నప్పటి నుంచి. అంటే ఇట్ డిడ్ నాట్ సౌండ్ లాజికల్ టు మీ. సో ఐ డోంట్ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ illogical to me, at least to my understanding. Okay. So that's what. But I respect the system, but I don't believe in it. ఓకే. సో ఇందాక నేను చెప్పినట్లుగా వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు మాత్రమే కాదు, ఒక మూవీకి ప్రొడ్యూసర్ అండ్ హీరో అని చెప్పాను కదా. ఆ మూవీ నేను రెడీ. ఇప్పుడు నేను రెడీ అంటూ హరీష్ ఆ మూవీతో మనందరి ముందుకు వచ్చేస్తున్నారు. హరీష్ గురించి మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే నువ్విలా సినిమా, జీనియస్ సినిమా చూడని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అంత సూపర్ హిట్ అయిన మూవీస్ అవి, అంతే ఇంట్రెస్టింగ్గా ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న మూవీసే. మరి నేను రెడీ మూవీ గురించి ఏం మాట్లాడతారనేది మనం తెలుసుకుందాం. హరీష్, చాలా గ్యాప్ తీసుకుని వచ్చారు మూవీకి కూడా. ఎందుకని ఇంత లాంగ్ గ్యాప్? అట్లా ఏం లేదండి, గ్యాప్ తీసుకోవాలని కాదు. బట్ నాకేంటంటే, నాకు నిజంగా నన్ను అది ఆ స్టోరీస్ అవి ఇంప్రెస్ చేస్తేనే, నాకు ఎక్సైట్మెంట్ వస్తేనే చేస్తా. అంటే అంతేగాని ఏదో సినిమా తర్వాత వచ్చింది చెయ్యాలి అంటే, స్టోరీ చెప్పినప్పుడు కానీ, ఎవరైనా ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఆ సినిమాకి న్యాయం చేస్తారు అని అనిపించకపోతే నేను యూజువల్గా చేయను. సో చేసిందల్లా సో ఇట్ షుడ్ బీ మై బెస్ట్ ఎఫర్ట్ ఆర్ అనేది నా ఫీలింగ్. సో వాళ్ళు నాకు చెప్పినప్పుడు నన్ను ఎక్సైట్ చేయలేదు, ఆర్ ఇదివరకు చేసిన సినిమాలు లాంటి స్టోరీలే చెప్పారు, సో ఎక్సైట్మెంట్ రాలేదు నాకు. సో చేయను. సో ఎదురు చూస్తూ ఉంటా, ఇంకా బెటర్ చేయొచ్చు అని. సో మధ్యలోనేమో 7 మూవీ తర్వాత మధ్యలో మేము ప్రొడక్షన్లోకి చేద్దాం అనుకున్నాం. అప్పుడు రాక్షసుడిలో నన్ను చేయమన్నారు. మేమే ప్రొడక్షన్ చేసుకుంటా, ఫస్ట్ ప్రొడక్షన్లో మళ్ళీ నేనే హీరో అంటే సో కరెక్ట్ కాదనిపించింది. సో బయట మిస్ అయింది అది రాక్షసుడు, అందుకే నేను చేయలేదు. సో ఆ ప్రొడక్షన్ నేను చూసుకున్నా కాబట్టి అప్పుడు నేను యాక్టింగ్ చేయలేదు. సో అది అయిపోయిన తర్వాత సో మళ్ళీ ఓం అన్నపని అని తమిళ్లో చేసాం, పెళ్లి చూపులు అక్కడ రీమేక్ చేసాం. అది కూడా మంచి హిట్ అయింది అక్కడ. సో అట్లా 2 ప్రొడక్షన్స్ అయిన తర్వాత రవితేజ గారు డేట్స్ ఇవ్వటం అనుకోకుండా సో అది చేసాం. మధ్యలో కోవిడ్ వచ్చింది, సో దానివల్ల బ్రేక్ వచ్చింది. అదే తప్పితే సో అంటే మనం ఈ ప్రొడక్షన్లో లేం కదా. సో ప్రొడక్షన్ చూసుకుంటా, యాక్టింగ్ చేసుకుంటా నేను చేయలేకపోయా. ఇప్పుడు మీకు ఆ శ్రమ తప్పుతుంది, ఎందుకంటే చెల్లి ప్రొడక్షన్లోకి వచ్చేసారు కాబట్టి మీరు కంటిన్యూగా మాకు సినిమాలు ఇవ్వచ్చు. డెఫినెట్గా. సో నిజంగా చెప్తున్నా మీరు చెప్పినట్టుగా. సో తను వచ్చినాక అసలు నా మీద ఎలా ఉండిందంటే, ఈ సినిమా ఒరిజినల్గా అసలు నేను చేయగలనా లేదా అనిపించింది. బట్ అసలు తను వచ్చినాక అసలు కంప్లీట్ లోడ్ మొత్తం పోయింది. అసలు బయట సినిమాలు చేస్తున్నట్టే ఉంది నాకు. సో అంత లోడ్ తను నాకు రిలీఫ్ ఇచ్చింది. సో చాలా హ్యాపీగా ఉంది నిజంగా. నేను రెడీ మూవీలో మిమ్మల్ని అంతగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? ఇప్పటి వరకు మీకు నచ్చలేదు స్టోరీస్ అన్నారు కదా, ఇందులో ఏం నచ్చింది? నేను యూజువల్గా ఎవరన్నా నాకు స్టోరీ చెప్పినప్పుడు నేను ఎట్లా అంటే ఒక ఆడియన్స్ కింద వింటానండి. నేను అందులో నన్ను పెట్టుకుని నేను చూడను. యూజువల్గా వాళ్ళు స్టోరీ చెప్తున్నప్పుడు ర్యాండమ్గా ఒక కథ వింటున్నట్టు అలా ఇమాజిన్ చేసుకుంటే వెళ్తా. సో స్టోరీ చెప్పినప్పుడు మొత్తం అంతా విన్న తర్వాత సో నాకు ఆ సినిమా నాకు చూడాలి అనిపించింది, లేకపోతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. చెప్పిన 2.5 hours 3 hours కూడా నేను దాన్ని ఎంజాయ్ చేశాను అనిపిస్తే అది యూజువల్గా ఒప్పుకుంటా. సో ప్లస్ ఇదివరకు చేసిన సినిమాలన్నీ కూడా నాకు ఇలా 3 hours 4 hours కంప్లీట్గా ఎవరు చెప్పలా. సో ఈ సినిమాకి నాకు 4 hours నరేషన్ ఇచ్చారు. అది అలా చెప్పంగానే అసలు చాలా నచ్చింది నాకు. ఒరిజినల్గా త్రినాథ్ గారు ఈ స్టోరీ రైటర్ని నాకు పంపించినప్పుడు నాతో చేస్తానని చెప్పలా, ఊరినే ఇలా స్టోరీ పంపిస్తున్నాను ఊరినే అనండి అడిగితే, ఎందుకని అంటే ఊరినే అనండి అన్నాడు ఆయన. బహుశా ఫీడ్బ్యాక్ కోసం నన్ను అడుగుతున్నాడేమో అన్నట్టుగా, ఓకే పంపించండి వింటాను చెప్తాను అని చెప్పా. సో తర్వాత ఆయన ఫోన్ చేసి, చాలా బాగుందండి మీరు చేయొచ్చు సినిమా, ఎక్స్ట్రాడినరీ, మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నింటికంటే బెస్ట్ మూవీ అవుతుంది అని, అయితే చేద్దామా అనండి.
చేద్దామంటే నాతోనే అండి అడిగా. అవునండి మీతోనే అన్నాడు. అవునా చాలా బాగుంది సినిమా, రెడీ చేద్దాం అని అనిన 1 వీక్కి సినిమా స్టార్ట్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ మజాకా సినిమా ఇంకా రిలీజ్ అవ్వాలి అప్పటికి, ఇంకా 1 month అలా ఉంది. సో మేము ఒక 2-3 days షూటింగ్ కూడా చేసాం మజాకా రిలీజ్కి ముందే. సో సో బట్ మేము ఆయన కథ చెప్పిన 1 weekకి సినిమా కూడా స్టార్ట్ చేసాం. సో 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 అంత బాగా మూవ్ అవుతా వచ్చింది ఈ సినిమా. సో 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 ప్రీ ప్రొడక్షన్ కానీ అది అన్ని 1 weekలో చేసేసుకుని సినిమా స్టార్ట్ చేసేసాం. తర్వాత ఆయన మజాకా రిలీజ్ చేసుకోవడానికి ఒక 2-3 weeks టైం తీసుకున్నాడు. ఆ మజాకా రిలీజ్ అయిపోయిన వీక్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేశాం. ఓకే నిఖిల, ఇప్పటి వరకు మీరు సినిమాల్లోనే అన్నయ్య యాక్టింగ్ చూసుంటారు, ఈ సినిమాకి మీరు ఫస్ట్ దగ్గరుండి చూసుంటారు. ఎలా చేశారు ఆయన? మాకు టీజర్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, చాలా మెచ్యూర్డ్ ఫెలో. ఇప్పటివరకు ఆయన ఆ క్యారెక్టర్ చేయలేదు, ఎట్లా అనిపించింది మీకు? సో హవీష్ ఇంతకు ఫిల్మ్స్ కూడా తను ఎలా మనసు పెట్టి చేశాడో ఈ ఫిల్మ్ కూడా అంతే బాగా చేశాడండి. సో ఇది మన ఓన్ ప్రొడక్షన్ అని తేడా ఏమీ లేకుండా తను బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి చేశాడు. సో కానీ ఇక్కడ త్రినాథరావు గారు లాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో చేయటం ఐ థింక్ దట్ చేంజ్డ్ అ లాట్. ఈ ఫిలింకి ఆయన డైరెక్షన్, ఆయన ఇన్పుట్స్ అంతా ఐ థింక్ హీస్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ హిమ్. సో చాలా బాగా చేస్తున్నాడండి. ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ వెల్. నేను రెడీ మూవీలో కీ ఎలిమెంట్స్ ఏంటంటే ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేవేంటి? ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. ఇందులో చాలా పెద్ద వైడ్ కాస్ట్ ఉంది. అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నారు. అండ్ ఇదొక మ్యూజిక్ డైరెక్టర్ మికేజీ మేయర్, అలాగే కావ్య తాపర్ డైరెక్టర్ త్రినాథరావు దక్కిన. అవునండి. సో ఇలాంటి పెద్ద పెద్ద నేమ్స్ ఉన్నాయి. అదే కాకుండా ఇందులో ఒక హ్యూమర్ ఎలిమెంట్ చాలా బాగుంది. త్రినాథరావు గారి ఫిల్మ్స్ మీకు తెలిసిందే. సో చాలా బాగా వస్తుందండి. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ గుడ్ ఫిల్మ్. ఓకే, ఎన్ని మార్కులు వేస్తారు నేను రెడీ మూవీకి? ప్రొడ్యూసర్గా ఎలా చేశారు? అలాగే చెల్లిగా మీకు నిఖిల బాగా నచ్చుతుందా, ప్రొడ్యూసర్గా బాగా నచ్చిందా? అమ్మో, ప్రొడ్యూసర్గా చాలా స్ట్రిక్ట్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒరిజినల్గా తనని చూసుకోమన్నప్పుడు నేను అనుకున్నాను బహుశా నాకు కొంచెం రిలీఫ్ వస్తుంది, ఒక 5% 10% ఏదో ఒకటి చూసుకుంటుంది, ఎంత చూసుకున్నా హెల్ప్ఫుల్లే కదా అన్నట్టుగా అనుకున్నా. బట్ అసలు నేను ఎక్స్పెక్ట్ ఎగ్జాక్ట్లీ నిజంగా నేను అసలు మర్చిపోయాను. ఆల్మోస్ట్ లైక్ ఓకే తను ఉంది కదా, తను చూసుకుంటుంది అన్నట్టు నేను జస్ట్ ఇంకా లిటరల్గా ఒక బయట ప్రొడక్షన్కి ఎట్లా వెళ్తానో అట్లానే వెళ్తున్నాను. ప్లస్ అదే కాకుండా తను వచ్చినాక ఆప్టిమైజ్ చేసింది జనాలందరూ, త్రినాథ్ గారు కానీ లేకపోతే కెమెరామెన్కి మా కెమెరామెన్ చాలా 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 లైట్స్ అడుగుతాడు అనమాట. ఆయన ఆల్మోస్ట్ ఆయన ఎలా అంటే పక్క ఊళ్ళో లైట్లు పెడతారు ఒక సీన్ తీయాలంటే. సో అన్ని లైట్స్కి అన్నింటిని కూడా ఆప్టిమైజ్ చేయటం, కావాల్సినప్పుడు అందించడం కానీ, సో ఆ కాంట్రాక్ట్స్ అన్ని చేయటం కానీ, ప్లస్ డేట్స్ ఇందులో ఆల్మోస్ట్ 30 యాక్టర్స్ 40 యాక్టర్స్ ఉన్నారు. సో ఎవ్రీడే ఒక 10 క్యారవాన్లు అట్లా ఉంటుంది. సో అందులో మీకు ఒక డేట్ మిస్ అయినా సో మళ్ళీ వాళ్ళందరూ డేట్స్ పట్టుకోవడానికి మిగతా వాళ్ళందరూ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ కోఆర్డినేషన్ నేను అనుకున్నాను అసలు వీళ్ళందరితో ఎప్పుడు కోఆర్డినేషన్ అయ్యాను, ఈ సినిమా ఎప్పుడు అయ్యాను, ఇంకో 1 year 1.5 year పడుతుంది అనుకున్నా. బట్ తను వచ్చి అంతా అసలు పేపర్ మీద పెట్టి అందరితో మాట్లాడి చాలా ప్రొఫెషనల్గా చేసి. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందండి షూటింగ్? ఇంకో 70% ఉంటుంది, 30% మూవీ అయింది. రిలీజ్ నెక్స్ట్ ఇయర్ అలానే లేదండి, ఎప్పుడైతే అప్పుడు. సో రిలీజ్ అలానే అనుకోలేదు. బట్ యా మేబీ ఇయర్ ఎండ్ ఆర్ నెక్స్ట్ ఇయర్. యా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాఖీ పండగకి చెల్లికి అదే పెద్ద గిఫ్ట్. అప్పుడు దాకా పట్టదు నిఖిల, అప్పుడు దాకా పట్టదు. ఎక్సైట్మెంట్ స్క్రీన్ మీద పేరు చూడాలి అని. డెఫినెట్లీ అండి. అంటే ఫిల్మ్స్లో ఇదివరకు నుంచి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఆల్సో మా బ్రదర్తో చేయగలగటం ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో యా డెఫినెట్గా తప్పకుండా. నేను రెడీ అని పెట్టారు కదా టైటిల్, ఈ నేను రెడీకి ఏంటి జస్టిఫికేషన్ ఏంటి? దేనికి రెడీ? హీరో ఏంటంటే తను ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటా ఉంటాడు. సో తనకి రెగ్యులర్ ఒక శాలరీడ్ ఎంప్లాయీకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక ఇల్లు కట్టుకోవడం అనేది సాధ్యం అవుతుందా లేదా, అలాగే ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్, అమ్మ నానమ్మ తాత. సో నేను ఇల్లు కట్టుకోవడానికి రెడీ అనే మోడల్లో
అలాగే ఇంకా చాలా ఉంటాయి బట్ చెప్పలేను కాబట్టి బట్ అంటే మీరు చెప్తున్న పాయింట్స్ బట్టి చూస్తే చాలా మందికి కనెక్ట్ అవుతుంది స్టోరీ. డెఫినెట్గా ఇది అట్లాంటి సినిమానేనండి. అట్లాగే హీరోయిన్ ఫ్యామిలీ ఉంటుంది, సో ఇంకా వేరే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది, ఇంకో మూడో ఫ్యామిలీ ఉంటుంది. సో అట్లాగా ఈ ముగ్గురు ఫ్యామిలీల మధ్యలో జరిగే సినిమా నేను రెడీ. అంటే మాకు ఆ స్టిల్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే మొత్తం కుటుంబ భారాన్ని అంతా మీదేసుకుని ఒక్కడే ఫ్యామిలీని పోషించే. నిజంగా కూడా అదే. అదేనా? నిజంగా కూడా అదే. సో ఊరికనే టైటిల్ అనౌన్స్మెంట్ కోసం ఒక చిన్న టీజర్ లాగా చేశారు, 5 seconds ట్రైలర్. బట్ మెయిన్ అది టీజర్ అది కాదు, బట్ టైటిల్ లోగో అనుకోవచ్చు, టైటిల్ లోగో అనౌన్స్మెంట్ లాగా. అందులో కూడా జస్ట్ నేను రెడీ అనిపించారు అంతే. ఓకే. అండ్ హవీష్ అండ్ కావ్య తాపర్ మధ్యలో జరిగే చిన్న చిన్న ఫైట్స్, చిన్న చిన్న యూనో క్యూట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మీరు ఇందాక చెప్పారు మొత్తం టోటల్ ఫన్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది ఫిల్మ్ అంతా. కామెడీ ఎంటర్టైనర్ త్రినాథరావు గారు కామెడీ లేని సినిమాలు ఏం లేవు కదండి అసలు. ఏ టు జెడ్ త్రినాథరావు గారి స్టైల్, త్రినాథరావు గారి సినిమాలన్నింటిలో కన్నా బెస్ట్ స్టోరీ. దట్ మచ్ ఐ కెన్ టెల్. డైరెక్షన్ లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారా? ఇది ఇలా కాదు, ఇలా చేయాలి చెప్తుంది యాక్చువల్లీ వెళ్ళి చెప్తే అలా చెప్పకూడదు, పెద్ద డైరెక్టర్ అయినా. కానీ డబ్బు పెట్టేది మనం కదా, ఎందుకు చెప్పకూడదు? చెప్పకూడదు జిల్లా, అలా చెప్పకూడదు అంటే అదే తను కూడా అదేంటి అలా చెప్పకపోతే అట్లా నా ఫీడ్బ్యాక్ నేను ఇస్తున్నాను, చెప్పకూడదు అలా డైరెక్టర్కి. కానీ ఈ రోజుల్లో ఎవరు అంత ఆప్యాయంగా చెల్లి అని పిలిచే వాళ్ళు ఉండరండి. పేరు పెట్టి పిలుచుకుంటారు, బ్రో అంటారు, ఒరే అంటారు. కానీ ఆయన ఎంత బాగా పిలుస్తున్నారు అసలు. మా మమ్మీ చిన్నప్పటి నుంచి చాలా పర్టికులర్ అండి. అన్నయ్యని పెద్దన్న అని పిలవాలి, హవీష్ ని మధ్యలో ఉన్న ఇంకొక అన్నని చిన్నన్న అని పిలవాలి, వాళ్ళు నన్ను చెల్లి అని పిలవాలి. సో చిన్నప్పటి నుంచి మాకు ఇది మంచి సంస్కారం అలవాటు చేశారు. అదే మా తమ్ముడిని కూడా తమ్ము అని పిలుస్తా, సో తను నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. పెద్దన్నయ్య ఎదురుంటే పెద్దన్నయ్య చిన్నయ్య అని పిలుస్తుంది. ఓకే. మీకు ఆయనలో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? ఇప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఆయన మూవీస్ ద్వారా అందరికీ తెలిసింది. తెర వెనుక హవీష్ ఎలా ఉంటాడు? ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంది తెలియంది ఏంటంటే హీస్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. చాలా సాఫ్ట్ నేచర్డ్, చాలా సాఫ్ట్ నేచర్డ్ పర్సన్, బాగా గివింగ్. ఇంకా లవ్ కూడా అంతే బాగా ఇస్తాడు. చెల్లికి ఎంత ఇస్తుంటే ఇంకా అమ్మాయి ఉంటే అమ్మాయికి ఎంత ఇస్తాడు ఆలోచించారుగా. అదే అన్ఫార్చునేట్, మరి లక్కీ అమ్మాయి ఎవరో దొరకట్లేదు. కాదు హవీష్, నాకు డౌట్, ఈ మధ్య న్యూస్ కొంచెం ఎక్కువ చూసి ఇలాంటి డెసిషన్ ఏమైనా తీసుకున్నారా? లేదు ఒకళ్ళు వద్దని అంతే. ఓకే. ఆయన శ్రీకృష్ణుడు అంటే ఇంకెవరు ఉండరు కాబట్టి ఒక్కళ్ళు వద్దు. జీరో ఓకే, మోర్ దెన్ 1 ఓకే. 1 ప్రాబ్లం అనేది నేను చెప్పేది. సో పెళ్ళొద్దు, పెళ్ళుంటే తనకి స్టిక్ అని అవ్వాలి. అదే అండి. ఇంటర్వ్యూ మొత్తం ఒకరినొకరు పొగుడుకుంటూనే ఉన్నారు మీరిద్దరు. ఒకరి గురించి ఒకరు ఏదైనా మైనస్ పాయింట్స్ చెప్పండి. ఫస్ట్ హవీష్, నిఖిల్ గారు మైనస్ పాయింట్ ఏంటి, మార్చుకోవాలి? మైనస్ పాయింట్స్ లేవండి అసలు. అంటే తను అయ్యో కాదు నిజంగా ఇదివరకు కూడా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు చిన్నప్పుడు ఎవరన్నా మా ఫ్రెండ్కి నాకు గొడవ అయింది అనుకోండి, గొడవ అయితే నెక్స్ట్ రోజు నేను మాట్లాడకపోతే ఆల్రెడీ ఆల్రెడీ వాడిని తిట్టేసి మళ్ళీ వచ్చేది. నాకు తర్వాత ఎవరో చెప్పేవాళ్ళు, మీ చెల్లి వచ్చి తిట్టింది మా వెండి, నీకు వాడికి గొడవ అయిందంట కదా అని. నాకు తెలియదు, నన్ను అడిగేది కూడా కాదు. అట్లా వెళ్ళి నా వెనకమాల ఆల్రెడీ అంతా చేసేసుకుని వచ్చేసేది మొత్తం అంతా. చిన్నప్పుడు రాక్షసి స్టైలే. ఇప్పుడంటే ఇప్పుడు కామ మంచి స్వీట్ హార్ట్ అయిపోయింది. చిన్నప్పుడు అయితే అంతే. చిన్నప్పుడు టాంబాయ్ లెవెల్లో కమాన్ అనుకుంటా. ఓకే. మీరు తనలో మైనస్ లేవని చెప్పకండి, ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. నాకు అదే అండి. సో నాకు ఎంత ఇష్టం అంటే ఆయనలో ఫ్లాస్ కూడా నాకు బాగా మంచిగానే కనిపిస్తాయి. అదే చెప్తున్నా మీకు, 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకెళ్ళిపోతాయి. కాదు నిజమైతే అదే నా మిస్టేక్ అయినా ఈ వెళ్ళిపోయి ఆల్రెడీ వాళ్ళు తిట్టేసేసి వచ్చేసేది అయిపోయింది. నాకు ఫ్లాస్ కనిపించవండి. నాకు అంత నేనేమో ఇంట్రోవర్టెడ్ అండి. నేను చిన్నప్పుడు అంతా అసలు నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు. నాకు విపరీతమైన షై, ఎవరితో మాట్లాడేవాడిని. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. బట్ చూసా మీ ప్రెస్ మీట్ మూవీ, నేను రెడీ మూవీ ప్రెస్ మీట్ లో అసలు ఒక్కొక్కరికి గట్టిగా ఇస్తున్నారు కౌంటర్స్. అది పర్వాలేదు, అదే చెప్తుంది. బట్ చిన్నప్పుడైతే అసలు అట్లా కాదు. చిన్నప్పుడైతే నోరు ఇప్పేవాడిని కాదు, మాట్లాడేవాడిని కాదు అట్లా. సో ఇంకా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే తనే నాకు తెలియకుండా వెళ్ళిపోయి చేసేసి వచ్చేది అట్లా. అది మూవీ గురించి ఏం చెప్తారు నిఖిల్ గారు?
ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నేనైతే ఐ కంప్లీట్లీ రిలాక్స్డ్. ఇంకా ఉందండి షూటింగ్, అయినా ఇంకా ఉంది. సో ఫార్ రిలాక్స్ అవ్వద్దు అప్పుడే. అదే బట్ ఎప్పుడు సెటప్ టఫ్ అండి. Exactly. సెటప్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇట్ బి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతా Launching అనేది ఉంటుంది. కొంచెం. యా ఫస్ట్ మీకు ఫస్ట్ టేక్ ఆఫే కష్టం. యా సో అంతా టెక్నీషియన్స్ కాడి నుంచి, మా కాస్ట్ కాడి నుంచి, లైక్ డైరెక్టర్ గారు కాడి నుంచి, యాక్టర్స్ కాడి నుంచి, ఈవెన్ కావ్య తాపర్ కూడా చాలా వాళ్ళ తరపున కష్టం. దెన్ ఇట్స్ షోయింగ్ యూనో, అందరూ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు దీనికి. అందరూ వాళ్ళ ఓన్ ఫిల్మ్ గా నిజంగా ఫీల్ అయ్యి డెడికేటెడ్ గా చేస్తున్నారండి. ఐ కుడ్ సీ దట్. కావ్య is also very very sweet. యా and షీఈ్ extremely ఆల్సో sweet. ఎక్స్ట్రీమ్లీ స్వీట్. డేట్స్ ఇలా కొంచెం మార్చమని రిక్వెస్ట్ అయినా పాపం తను అంత ఆమె ఫ్లెక్సిబుల్ కూడా గా మీలాగే కొంచెం గ్యాప్ తీసుకుని వస్తూ ఉంటారు, కానీ అందరికీ కూడా చాలా అవును చాలా ఇష్టం. యా ఇష్టం. బబ్లీగా ఇప్పుడంటే సన్నగా అయిపోయారు కొంచెం. అదే అండి. అదే గొడవ మా డైరెక్టర్ గారు, మీరు మా సన్నగా డైరెక్టర్ గారు అయిపోయారు, రోజు అదే మీరు బిర్యానీ తినండి. రోజు ఆయనకి ఏదో ఒకటి తెప్పించి మీరు లావ్ అవ్వాలి, ఇంకొంచెం లావ్ అవ్వాలి, మీరు అలా బబ్లీగా చబ్బీగా ఉంటేనే బాగుంటారు అని పాపం. ప్రెస్ మీట్ లో యాక్చువల్లీ కామెంట్స్ కూడా అవే ఉన్నాయి, కొంచెం చబ్బీగా ఉన్నప్పుడే బాగుంది ఓ అని. కింద కామెంట్స్ ఓ ఐ సీ. యా మేము కూడా అదే చెప్పేవాళ్ళం. మీరు కూడా మేము కూడా నువ్వు లావుగా ఉన్నప్పుడు బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ పుట్టాను మొన్న సాంగ్ కి. ఓకే. యా సో ప్రెస్ మీట్ కింద మొన్న సాంగ్ కి. సో యా ఐ థింక్ షీస్ పుట్టింగ్ ఆన్ లిటిల్. యా నేను రెడీ మూవీ చూడడానికి, మేమందరం అయితే రెడీగా ఉన్నామండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసండి. మోస్ట్లీ ఈ ఇయర్ ఎండ్కి వచ్చేటట్టు ప్లాన్ చేస్తే మేము ఎంజాయ్ చేస్తాం. నేను రెడీ, మీరందరూ కూడా రెడీ దెన్. మేమందరం రెడీ, మీరు కూడా రెడీగా ఉండండి టు వాచ్ ఇట్ ఆన్ ది బిగ్ స్క్రీన్. విష్ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యు. థ్యాంక్ యూ సో Thank మచ్. you very హ్యాపీ much. రాఖీ. మీకు Happy బ్రదర్ ఉన్నారా? లేరండి. ఓ అవునా. ఓకే, హ్యాపీ రాఖీ. హ్యాపీ రాఖీ. ఇది వాళ్ళ స్పెషల్. చూస్తూనే ఉండండి TV9.